హ్మ్. నా బుజ్జికొండ. హ్మ్. 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 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో అనుబంధమౌనో. ఏమే పుష్పవతి, నిన్ను తెచ్చి నెల్లాళ్ళయింది. అన్ని పూలు పూసాయి. నువ్వు మాత్రం ఇప్పుడు వరకు ఒక్క పువ్వు పూయలేదు. అయినా నువ్వెప్పుడు పుష్పవతి అవుతావే? ఏమండి కాఫీ? టేబుల్ పైన పెట్టి వస్తున్నా. ఇగో, నే వెళ్ళి కాఫీ తాగొచ్చి నీ సంగతి చెప్తా. ఉమ్, ఉమ్. కాఫీ పెట్టాలంటే మా ఆవిడే. ఈ వేళేంటో పేపర్లో విశేషాలు. నిర్యాణం, శ్రద్ధ. అమ్మో, నెగిటివ్ ఎనర్జీ. దక్షిణాదికి తీవ్ర నష్టం. అబ్బో, ఇప్పుడేదో పెద్ద లాభం ఉన్నట్టు. మరో 150 మంది. ఇదంతా మామూలే. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడిమి ఇప్పుడే చూశానురా, బయలుదేరుతున్నా. తులసి, ఇప్పుడు అంత దూరం వెళ్ళడం అవసరం అంటారా? వెళ్ళొస్తా తులసి. ఏ ఊరు వెళ్ళాలండి? తాడేపల్లి వెళ్ళాలండి. నింగిలోన ఎగురుతున్న బుల్లి పిట్టలా, నీటిలోన తుళ్ళుతున్న చేప పిల్లలా, లేగదూడ నోటికున్న పాలనురుగలా, మట్టిలోన పుట్టుకొచ్చే చిగురు మొక్కలా, నీతో నేను నీడై నువ్వు ముడివేసుకున్న బంధమే, ఈనాడైనా ఏనాడైనా మరుగవునని స్నేహమే, అనగనగా అంటూ చెప్పాలా నీ కథను, వెనకెనకే వచ్చే నీ గురుతులనే మదిలో దాచేలా, వడివడిగా నీతో వేసిన నా ప్రతి అడుగు నేను వీడదు అంటూ నీ ఊసులతో తోడుగా కదిలేలా. నువ్వెందుకు బాధపడుతున్నావు? హరి నాతో మాట్లాడట్లేదు మాస్టారు. మీ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రాముడు. మరి రాముడితో చెప్పు. రాముడితో చెప్తే వింటాడంటారా? ఖచ్చితంగా వింటాడు. దగ్గరికి వచ్చేసాను రా. సరేరా, మేము రోడ్డు మీదే ఉన్నాం, నీకు కనిపిస్తాం.
అలాగే. పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా తగలలేదు. ఛీ, ఏదో జీవితం ఏంటో. సార్ తాడేపల్లె? నీకు రాముడు తెలుసా? తాడేపల్లె కదా సార్? తెలుసు సార్, తెలుసు. కూర్చోండి సార్, వెళ్ళిపోదాం. కూర్చోండి. చెప్పేసి పడకడ దుర్గమ్మ. ఏంటి సార్, ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుండి. అవును, రాముడు మీరు చుట్టాలా సార్? కాదు, ఓ ఫ్రెండా? అంతకు మించి. రే 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 రే, ఒరే అర్జెంట్గా ఒక 1000 రూపాయలు ఉంటే ఎవరా? బెట్ మ్యాచ్ ఉంది. సిగ్గుండాలరా, మొన్నగా 500 తీసుకున్నావు. రే 2 కల్పించేస్తాను రా. ప్లీజ్ రా. లే, లే. ఒరే మామ, అర్జెంట్ మామ. నాకు. ఒరే రే ప్లీజ్ రా. రే మామ. ఛే, మీ ఫ్రెండ్స్ ఉన్నారే, అస్సలు నమ్మకూడదు సార్. దొంగనా కొడుకులు. ఫీల్ అయ్యాడా? అంటే మీ ఫ్రెండ్స్ అలా ఉండలేండి సార్, మంచోళ్ళే ఉంటారు. అసలే కోపంగా ఉన్నాడు. రాముడు తెలియదంటే ఏమంటాడో ఏంటో. పిల్లలు కూడా వచ్చేసింది. బాబు త్వరగా పోని. అదేంటి అంతమంది ఉన్నారు? ఎవరైనా పోయాడా ఏంటి? వెళ్ళడితే అంటారేమో. రే రే సత్యం. బాబాబు ఆపు ఇక్కడే. వచ్చేసాం ఇక్కడే. చెప్పాను. అనగనగా అంటూ చెప్తున్నా నీ కథను. 100 సంవత్సరాల చరిత్ర గల చెట్టురా. ఏదో అపార్ట్మెంట్ కడతారట. రాముడే నరికేసి. వదిలిన గురుతులు నా గుండెల్లో చెరగవు ఎల్లప్పుడూ. మది నిండా మోసే ఈ హృదయపు బరువునకు నీవే మరలా చిగురై పూస్తే తేలును నా మనసు. ఓరే మన ఊరి రాముణ్ణి పంపించేశారా? ఈ ఊరికి ఇంకొక రాముణ్ణి మీరే తీసుకురావాలరా? నాకు మాట ఇయ్యండ్రా. సరే తాత. సరే తాత. రే రాముడు, నువ్వు మళ్ళీ పుడతానని నాకు మాట ఇవ్వరా? ఒరే రాముడు, నాకే బాధలు వచ్చినా నీతోనే కదరా చెప్పుకునేది. ఆ హరిగాడు నాతో మాట్లాడట్లేదురా. నువ్వైనా చెప్పరా వాడితోటి. సరేరా,
ఆ రాముడు చెప్తేనే నేను నీతో మాట్లాడతా. చెప్పరా రాముడు, నువ్వు చెప్తే హరిగాడు మాట్లాడతాడంట. చెప్పు చెప్పు, నువ్వు చెప్తేనే మాట్లాడతాడు వాడు. చెప్పు చెప్పురా రాముడు. అంతేలేరా రాముడు, నువ్వు వాడి పక్షమే కదా. సరేలే సత్యం, దా ఆడుకుందాం. మొక్కలతో చెట్లతో ఒక్కసారి స్నేహం చేసి చూడండి. అవి మిమ్మల్ని ఖచ్చితంగా పలకరిస్తాయి, మీతో మాట్లాడతాయి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా అవి మీకు పరిష్కారాన్ని ఇస్తాయి. చెట్లకి జ్ఞాపక శక్తి అపారమైనది. ఏ రకంగా అయితే వైఫై సిగ్నల్స్ ద్వారా మనం ఇంటర్నెట్ అందుకుంటున్నామో, అలాగే మన పూర్వీకుల నుంచి వస్తున్న జ్ఞానాన్ని ఒక యాంటీనా లాగా మనకు అవి అందిస్తూ వస్తున్నాయి. ఒక్కసారి చెట్లతో స్నేహం చేసి చూడండి.